చేస్తారో అతనికి తెలుసు. రాజకీయాలు కొత్త, అది పెద్దగా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బుల్లెడ్డి గారు వీళ్ళ సలహాలు తీసుకొని వారికి రైట్ హ్యాండ్ గా ఉండి ఒకటి నమ్మకంగా ఏదైనా పని చేయాలి. ఇక్కడ మనకు కావాల్సింది అంతే తప్ప కన్నింగ్ అనేది దేశంలో ఉండకూడదు. రాజకీయాలు కన్నింగ్ ఉండదు, కానీ కన్నింగ్ మన వద్దు. నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయన కోఆర్డినేటర్ పంపించారు. కోఆర్డినేటర్ ఇచ్చి అందరు చెప్పుకుంటారు అంత గొప్పగా. మరి ఈ నియోజకవర్గం ఇంత హుషారు వచ్చింది, ఇంత యాక్టివ్ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది? బుల్లెడ్డి గారు నిన్నుకోవటం వల్ల వచ్చింది, మన గురించి కాదు. ఆయన గురించి మనం ఎలా ఉండాలన్నప్పుడు దేవుని చిత్తం అయితే పరిస్థితులు మారుతాయి. మా పాస్టర్లు అందరూ కూడా వచ్చారు. పాస్టర్లు కూడా ఇంత ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారంటే చూడండి, దేవుడు యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే ఫ్యూచర్ లో మందే కాంగ్రెస్ పార్టీదే రాజ్యం, బీజేపీ అక్కడ సెంట్రల్ మందే. ఇక్కడ అనేది కొంచెం తేడా వస్తుంది, తర్వాత చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింటే మాకు జేటీ రామారావు గారు మంచి యాక్టివ్ ఈ జిల్లాకి. ఆయన బండి వేసుకుని వస్తే ఆ శరీరంలో ఈ పెడితే అందరూ ఎంత హుషారుగా ఎంత ఆనందంగా ఉంటారంటే యాక్టివ్ పర్సన్ ఫస్ట్ ఆయనే. ఈయనకి ఏం లేదు, అందరూ సపోర్ట్ ఇస్తారు, డెవలప్ చేసుకోవడానికి వస్తారు. మా ఎస్ఏఎల్ అంటే నా ఫ్రెండ్, మా బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కొత్తగా ఎందుకంటే కావాలని ఇక్కడ మా కోసం మన కోసం వచ్చి బుల్లెడ్డి గారిని ప్రేమించి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ. మా రామారెడ్డి గారి యొక్క కొడుకు మాకు అసలు గని, త్రినాథ్ రెడ్డి అంటే గని, ఎందుకంటే ఆయనకున్న పేరు వాళ్ళ కొడుకులో మేము చూసుకుంటున్నాము. ఈ మా బుల్లెడ్డి గారు కూడా మంచి అనపత్తికి ప్రెసిడెంట్ గా మంచి ఆయన సెలెక్ట్ చేశారు. ఎవరో కాదు, ఆయన చూసేసారు మాకు ఎమ్మెల్యే గారు చూసినట్టే ఉంటుంది. మా తప్పైన కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరు వెంకట బాబు అని. ఆయన ఇప్పుడు లైన్ లాక్కొచ్చేసాం. మర్చిపోయా మీకు ఇంకోటి, మైనార్టీలో నజీర్ అనే వైస్ చైర్మన్ ఎంత కష్టపడతారంటే ఆయన వర్క్ చేసుకుంటాడు. వీటిలో కూడా చాలా కష్టపడి దాదాపుగా 2400 సంతకాలు పెట్టించుకొచ్చారు. ఈ 1400 సంతకాలు మనం ఇచ్చింది అక్కడ 3600, ఈ 1400 ఇస్తే 16